హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి థాయిలాండ్ ఇంపోర్టెడ్ బెటాస్ అనమాట. చూసుకోవచ్చు, నేనైతే బెటాస్ని అయితే ఆల్రెడీ అక్లిమేట్ అయితే చేస్తున్నా వాటర్ టెంపరేచర్కి. అండ్ ఎవ్రీ ఎవరైతే ఫిష్ లవర్స్ అయితే ఉన్నారో, ఫిషెస్ అయితే ఈ సమ్మర్లో అయితే చాలా వరకు అయితే చనిపోతున్నాయి. అండ్ నా దగ్గర గిట్ట చాలా వరకు అయితే ఫిషెస్ అయితే చనిపోయినాయి. అండ్ అందువల్లనే అయితే నేను వీడియోస్కి అయితే ఏం చేయలేను చాలా వరకు అయితే. అండ్ మీరు గిట్ట వచ్చేసి ఎక్కడి నుంచైనా ఫిష్ కానీ అండ్ లోకల్ మీ పెట్ షోర్ కానీ ఎక్కడి నుంచైనా షాప్స్ నుంచి తెప్పిస్తే మీరు రెడీ చేసి పెట్టుకున్న ట్యాంక్లో ఆల్రెడీ అయితే అక్లిమేట్ చేయండి, వాటర్ టెంపరేచర్ అయితే మ్యాచ్ చేయండి. సో దాని తర్వాత అయితే రిలీజ్ చేయండి అండ్ మీ ఫిషెస్ అయితే చనిపోకుండా ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ వీడియో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇవి వచ్చేసి అయితే ప్లకార్డ్స్ అనమాట. ఇవి వచ్చేసి థాయిలాండ్ ఇంపోర్టెడ్ ప్లకార్డ్స్. ఇవి వచ్చి మెయిన్గా వచ్చేసి నీమో క్యాండీ ఎక్స్పెషల్ అయితే మనకైతే మొత్తం నీమో క్యాండీ అయితే వచ్చినాయి. అండ్ ఈ నిమో క్యాండీ స్పెషల్ అయితే చాలా వరకు అయితే కలర్స్ అయితే వస్తాయి వీటి బాడీ మీద. వీటి ఈ ఫ్రైస్ మనం బ్రీడ్ చేస్తే, అండ్ ఫ్రైస్ అంటున్నాం, పేరెంట్స్ని బ్రీడ్ చేస్తే మనకి ఫ్రైస్లో సో మంచి మంచి కలర్స్ అయితే వస్తాయి. అండ్ ఇది వచ్చేసి సెకండ్ వన్ అనమాట. మనకి అది చూసుకోవచ్చు, ఫ్లేరింగ్ గిట ఎంత వైబ్రెంట్గా అయితే ఉంది. సో ఫ్లేరింగ్ గిట చాలా బాగుంది. అండ్ చాలామంది అయితే డౌట్ ఏంటంటే, సో మేల్ ఫీమేల్ని కలిపి పెంచుకోవచ్చా అని గిట అడుగుతుంటారు కామన్గా. సో నేను ఎవ్రీ వీడియోలో గిట చెప్తూ ఉంటాను అప్పుడప్పుడు. మీరు మేల్ ఫీమేల్ని అయితే ఒకటే దాంట్లో పెట్టి పెంచుకోవడానికి అయితే కుదరదు బ్రో. జస్ట్ మీరు సపరేట్ పెంచుకోవాల్సి వస్తుంది. అండ్ ఇది వచ్చేసి అయితే థర్డ్ వన్ ఆఫ్ ది బెస్ట్ పీస్ అనమాట. మార్బుల్, ఇది మార్బుల్ ఫ్యాన్సీ. సో చాలా అయితే బాగుంది, నాకైతే వన్ ఆఫ్ ది బెస్ట్ పీస్ మన స్టాక్లో వచ్చింది. సో ఫ్లేరింగ్లో గిట అన్నిట్లో సో పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది దీని పిన్నేజ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ మీకు వీడియోలో అయితే చూపిస్తున్న ఈ బెటాస్ అన్నీ అయితే సేల్కి అయితే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇప్పుడు గిట్ట అవైలబుల్గా ఉన్నాయి. సో ఎవరికైనా కావాలి అనుకుంటే నాకు స్క్రీన్ షాట్ తీసి నా నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో అండ్ స్క్రీన్ రైట్ సైడ్ కార్నర్లో అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళి నాకు ఒకసారి మీకు ఏదైతే బేటా కావాలో సో స్క్రీన్ షాట్ తీయండి. సో నాకు పెట్టండి, నేను ప్రైస్ డీటెయిల్స్ అనేది అయితే నేను అందులో అయితే చెప్తాను. ఇది వచ్చేసి బ్లూ టైల్ అనమాట. నీమో క్యాండీలో ఎక్కువ బ్లూ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ నేనైతే అక్కడైతే వాట్సాప్లో అయితే నేను ప్రైజెస్ అయితే చెప్తాను. అండ్ వీడియోలో అయితే నేను ఎక్కడ మెన్షన్ అయితే చేయను. చాలామంది అయితే బ్రో కాస్ట్ ఎంత అని సో ప్రతి వీడియోలో అయితే కింద కామెంట్స్లో అయితే అడుగుతున్నారు. వాళ్ళకైతే చెప్తున్నా, మీకు ప్రైజెస్ తెలుసుకోవాలని అంటే నన్ను వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. సో కాంటాక్ట్ అయితే నేను చెప్తాను. అండ్ ఇవైతే మరి అంత హై ప్రైజ్లు అయితే ఉండవు, జస్ట్ నార్మల్ ప్రైజ్లో ఉంటాయి. మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా తక్కువ అయితే ఉంటుంది, మరి చీప్గా అయితే కాదు. అండ్ ఇది వచ్చేసి ఎల్లో హెల్ బాయ్ ప్లకార్డ్ అనమాట, ఫ్యాన్సీ జెనెటిక్స్. అండ్ దీని గిట ఫిన్నేజ్ సూపర్ ఉంది. అండ్ వీటి ఫ్లేరింగ్ అనేది అయితే ప్లకార్డ్స్ది చాలా బాగుంటుంది వెన్ కంపేరింగ్ టు హాఫ్ మూన్స్ అనమాట. హాఫ్ మూన్స్ కానీ ఫుల్ మూన్స్ కానీ ఒకటే. అండ్ ఇవి వచ్చేసి ప్లకార్డ్స్. అండ్ ప్లకార్డ్స్కి హాఫ్ మూన్స్కి ఏంది డిఫరెన్స్ అంటే, ప్లకార్డ్స్కి జస్ట్ నార్మల్ కొద్ది వీటి టైల్స్ అనేది చిన్నగా ఉంటాయి. అండ్ హాఫ్ మూన్కి వచ్చేసి ఫుల్ మూన్కి వచ్చేసి 180 degrees కొద్దిగా టైల్స్ అనేది పెద్దగా ఉంటాయి. అండ్ ఈ బెటాస్ వచ్చేసి అయితే మోస్ట్ ఆఫ్ ది అయితే షిప్పింగ్ అయితే జస్ట్ ఈ వీక్ వరకు అయితే పాసిబుల్ అవుతుంది. సమ్మర్ అనేది అయితే కొద్దిగా తగ్గింది అండ్ టెంపరేచర్ గిట్ట చాలా వరకు అయితే తక్కువ ఉంది. అండ్ ఎవరైతే చూస్తున్నారో కొద్ది తొందరగా అయితే ఆర్డర్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎందుకు అని అంటే కొద్దిగా టెంపరేచర్ అనేది మనకి లో అవుతుంది 1 వీక్ నుంచి. అండ్ ఇవి అయితే రీసెంట్లీ అయితే వచ్చినాయి కదా, సో మనమైతే షిప్పింగ్ అయితే మళ్ళీ స్టార్ట్ గిట్టే చేస్తున్నాం. లాస్ట్ నేను కొన్ని పార్సల్స్ పంపించిన దాంట్లో చాలా వరకు అయితే చనిపోయినాయి. అండ్ వాళ్ళకైతే ఈ మధ్యనే రీప్లేస్మెంట్ అయితే చేసినుండే. వాళ్ళకి హాఫ్ మూన్స్ అయితే కొన్ని పంపించినుండే లాస్ట్ స్టాక్ నుంచి. సో అవి వచ్చేసి చనిపోయినాయి. అండ్ వాళ్ళకైతే ఇవి అయితే సెండ్ చేసినుండే మనము హాఫ్ మూన్స్ అనమాట. ఇది గిట ఆరెంజ్ బేస్ మీద, సో ఆరెంజ్. అండ్ మోస్ట్ ఆఫ్ ది ఇదైతే
ఫ్లేర్ అయితే చేయట్లేదు. బికాస్ ఆఫ్ మనమైతే సడన్‌గానే అయితే వేరే ఈ ట్యాంక్‌లకి అయితే షిఫ్ట్ చేసినుండే షో ట్యాంక్‌లకి. సో అందువల్ల అయితే కొద్దిగా డల్‌గా అయితే ఉంటుంది. సో టెంపరేచర్ సడన్‌గా డౌన్ అయ్యే వరకు డిక్రీజ్ కానీ అలా పెరిగేసే వరకు సో ఫిష్ అనేది కొద్దిగా ఇన్యాక్టివ్గా అనిపిస్తుంది. జస్ట్ ఒక 10-20 మినిట్స్లో మళ్ళీ 10 మినిట్స్లో మ్యాక్సిమం సెట్ అయితే అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం.